శ్రీరామ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగిందండి. ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా వచ్చేసాను. ఆలస్యం ఎందుకు మిత్రమా, ఈ వీడియో ద్వారా ఆ రామ కళ్యాణం ఎలా జరిగిందో చూసేద్దాం రండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడాను శ్రీరామనవమి రోజు పొద్దున్నే లేచి స్వామివారికి ఇష్టమైన పానకము, వడపప్పు, రవ్వ లడ్డు ప్రసాదం అన్నమాట మా ఇంట్లో ఎప్పుడు పెడుతూ ఉంటారు. అందుకని నాకు ఆ ఆనవాయితీ ప్రకారం స్వామివారికి అవే ప్రసాదాన్ని నివేదన చేసి ఫస్ట్ మా ఇంట్లో సీతారామచంద్ర స్వామివారికి మేము పూజ అయితే చేసుకున్నాము. శ్రీరామనవమి ముందు రోజు సీతారామచంద్ర స్వామి వారికి కొట్నాలు అయితే మేము దంచుకున్నాం. కొట్నం అంటే పసుపు దంచడం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. కొంతమంది ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంతోత్సవాలు చేస్తారు. ఆ టైంలోనే ఈ కొట్నాలు దంచుతారు. వీలు కాని వాళ్ళు ముందు రోజు ఈ కొట్నం అనేది దంచుతారు. దీనికి గాను రోలు శుభ్రంగా పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకొని, రోకలికి కూడా పసుపు బొట్లు పెట్టేసుకొని నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. అంటే మామిడాకులతో శుభ్రంగా రోల్ని డెకరేషన్ చేసేసుకున్నాం. ఎన్ని ఆర్టిఫిషియల్ పువ్వులు ఉన్నా కూడాను పచ్చతోరణం, ఒక ఆకుపచ్చ రంగుతో ఉన్న మామిడాకుని తీసుకొస్తే ఆ ఇల్లు కలకలలాడుతుంది, ఆ పందిరి కలకలలాడుతుంది. ఈ దంచిన పసుపుని సీతారామచంద్ర స్వామి వారికి మంగళ స్నానాలు చేసినప్పుడు, తలంబ్రాల బియ్యం కలిపినప్పుడు, తెలంగాణలో వడిబియ్యం పోసే ఆచారం ఉంటుంది. ఆ వడిబియ్యంలో కూడా ఈ కాస్త పసుపుని వాడతారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆనవాయితీ. మొత్తానికి శుభ కార్యక్రమమే. ముందు రోజు దంచిన పసుపుని బయట నుండి ఇంకొంచెం పసుపుని తీసుకొని ఈ విధంగా ముద్దలాగా సుగంధం వేసి చేసుకున్నాను. ఈలోపు మంగళ స్నానాలకి రాముల వారు మగపెళ్లివారు బయలుదేరారు. ఇదిగిదిగో చూడండి, హనుమత్ లక్ష్మణ సీతా సమేత రామచంద్ర స్వామి వారు మనం దంచిన పసుపుతో అద్దుకొని మంగళ స్నానాలకైతే సిద్ధమయ్యారు. సుగంధ పరిమళాల పన్నీటి జలాలతో స్వామివారికి అమ్మవారికి మంగళ స్నానాలు అయితే చేయించాము. మంగళ స్నానం అనంతరము అమ్మవారు అయ్యవారు ఎంత కలగా ఉన్నారో చూడండి. నిజంగా పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి మంగళ స్నానం అనంతరము కళ్యాణానికి రెడీ అయినప్పుడు ఎంత కళ ఉంటుందో అంత కళ కనిపించింది. దీని తర్వాత పంచామృత అభిషేకం అయితే చేశారు. పంచామృత అభిషేకం అనంతరము హారతి ఇచ్చి ఇంకా మళ్ళీ పన్నీటి స్నానం చేయించి పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి ముస్తాబు చేసి కళ్యాణ వేదిక వద్దకైతే బయలుదేరారు. కళ్యాణ వేదికను చూసారా? తాటాకులతోని కొబ్బరాకులతోనైతే పందిరి వేశారు. ఈ రోజుల్లో ఇలాంటి పందిర్లు చాలా రేర్గా కనిపిస్తాయి. అన్ని ఆర్టిఫిషియల్ పువ్వులు, ఆర్టిఫిషియల్ ఆకులే. కోర్స్ మన లైఫ్లు కూడా ఆర్టిఫిషియలే లేండి, జెన్యూన్గా ఎక్కడుంటాయి చెప్పండి. ఊర్లో అయితే ఇలాంటి తాటాకుల పందిరి, కొబ్బరాకుల పందిరి కనిపిస్తూ ఉంటాయి. సిటీలో చాలా రేర్గా ఉంటాయి లేండి. మా అమ్మ సీతమ్మ పెళ్లి కూతురు ముస్తాబులో ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఇంకా పెళ్లి కూతురు ముస్తాబులో రామయ్య తండ్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఆవిడ ఎదురు చూసినంతలోపునే హనుమత్ లక్ష్మణ సమేత రామచంద్ర ప్రభువులు వారు ఈ విధంగా కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. ఇంకా మగపెళ్లి వాళ్ళకి ఎంతైనా సరే ఆడపెళ్లి వాళ్ళు ఎదురు సన్నాహం పలకకపోతే అలుగుతారు కదండి. అందుకనే ఆడపెళ్లి వాళ్ళేమో ఇంకా మగపెళ్లి వాళ్ళకి ఎదురు సన్నాహం చేస్తున్నారు. ఎదురు సన్నాహం అంటే వాళ్ళు వచ్చేసరికి పానకం బిందెలతో రెడీగా ఉండి వాళ్ళకు బొట్టు పెట్టి ఈ కళ్యాణానికి రండి అని చెప్పి ఆహ్వానించడం అనమాట. ఇంకా మగపెళ్లి వాళ్ళకి ఆడపెళ్లి వాళ్ళు ఈ విధంగా ఆహ్వానించారు కళ్యాణ వేదిక వద్దకి. సీతమ్మ వారికి ఎదురుగా రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమతుల వారు అయితే కూర్చున్నారు. ముందుగా కన్యాగ్రహీతలు, కన్యాదాతలు ఎదురెదురుగా ఉండి వాళ్ళకి విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి పుణ్యావాచనం చేసి శ్రీరాముల వారికి ఉపనయనం అయితే చేశారు. ఇప్పుడు శ్రీరాముల వారు సీతమ్మ వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ సీతమ్మ వారు గౌరీ తపస్సు చేసి ఎదురుగా ఉంచుని తర్వాత సీతమ్మ వారికి హారతి ఇచ్చి సీతమ్మ వారిని రాముల వారి వద్దకైతే తీసుకెళ్తారు. కళ్యాణం ప్రాసెస్ ఒకవైపు నుండి జరుగుతుంటే ఇంకొక వైపు నుండి ముత్తైదువులందరూ కలిసి మొన్న పసుపు దంచాం కదండి, ఆ పసుపును కాస్త కలిపి తలంబ్రాలు అయితే కలిపాము. ముహూర్తానికి మాంగళ్య ధారణ కంటే ముందుగా జీలకర్ర బెల్లం అనేది ప్రధానమైనది. ఈ సమయం ఆసన్నమైంది కాబట్టి జీలకర్ర బెల్లం ముందుగా పెట్టేసి తర్వాత మాంగళ్య ధారణ మహోత్సవం అనేది మొదలుపెట్టారు. ఈ మాంగళ్య ధారణ జరుగుతుండేటప్పుడు నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగి ఒళ్ళంతా పులకరించిందనమాట. అంటే దీన్ని బాధ అనరనమాట, ఆనంద బాష్పాలు. ఎన్ని జన్మల పుణ్యము, ప్రతి ఏటా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మా ఇద్దరి చేతుల మీదుగానే జరుగుతుంది. ఇంతటి అవకాశాన్ని ప్రతి సంవత్సరం మాకు ఇస్తున్నందుకు మా గేటెడ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. భద్రాచలం వెళ్ళి లైవ్లో ఎలాగ కళ్యాణం చేయలేకపోతున్నాం, కళ్యాణం చూడలేకపోతున్నాం. అట్లీస్ట్ ఇలాంటి అవకాశమైనా దొరికింది.
దేవుడు ఎక్కడున్నా దేవుడే. చాలా హ్యాపీ అనమాట. అందరికీ ఇలాంటి అదృష్టం దొరుకుతుందో దొరకదో నాకు తెలీదు. నాకు మాత్రం ప్రతి సంవత్సరం ఈ అదృష్టం అనేది దొరుకుతుంది. కళ్యాణ భాగంలో నాకు చాలా ఇష్టమైన ఘట్టము ఈ మాల మార్పిడి ఒకటి, తలంబ్రాలు ఒకటి అనమాట. మాకు శ్రీనివాస కళ్యాణము వెంకటేశ్వర స్వామి గుడిలోని మా కాలనీలో జరుగుతూ ఉంటుంది, బ్రహ్మోత్సవాల్లోని ఎప్పుడు పడితే అప్పుడే. అలాంటి టైంలో అయ్యవార్లు మాకు మాల మార్పిడి చేయమని ఇస్తే మా ఫ్రెండ్స్తో కలిసి మాల మార్పిడి అయితే చేస్తాము. అలాంటిది నేను ఇప్పుడు మా వారితో కలిసి మాల మార్పిడి చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నాకు చాలా ఇష్టం కూడాను. 10 సంవత్సరాల క్రితం నేను మా వారు కలిసి తలంబ్రాలు అయితే పోసుకున్నాము పెళ్ళిలోని. తర్వాత ప్రతి ఏటా కూడా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో ఈ విధంగా అమ్మవారికి అయ్యవారికి తలంబ్రాలు అయితే పోస్తాము. ఇంతటి అవకాశం మాకు దొరికినందుకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. కళ్యాణం అనంతరము నైవేద్యాలు హారతి ఇచ్చిన తర్వాత ఈ విధంగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ముగించాం. తర్వాత పెళ్లి భోజనం తినాలి కదండి. రామచంద్ర స్వామి వారి పెళ్లి భోజనము ప్రతి సంవత్సరం మా గేటెడ్ వాళ్ళు అరిటాకులో పెడతారనమాట. ఈ అరిటాకులో భోజనం అనేది అమృతంతో సమానమని పెద్దవాళ్ళు అంటారు. శ్రీరామనవమి రోజు సాయంత్రము పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం అనంతరము ఈ విధంగా పల్లకి సేవ అయితే చేస్తారు. రోజు సాయంత్రము పిల్లలందరూ కూడా ఈ విధంగా దశావతారాల స్కిట్ అయితే చేశారండి. ఇలాంటి స్కిట్లు చేయడం వలన పిల్లలకి పురాణాలు మంచి చెడ్డ తెలుస్తూ ఉంటాయి. ఈ విధంగా అయితే సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో అయితే మేము పార్టిసిపేట్ చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. హనుమత్ లక్ష్మణ సీతా సమేత రామచంద్ర స్వామి వారికి జై. పవనసుత హనుమానికి జై. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.